హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. ఎప్పుడైతే మనం ఈ భూమి చరిత్ర అలానే ఈ భూమి మీద జరిగిన వాటి చరిత్ర తెలుసుకుంటామో అప్పుడే మనకి వాటి వాల్యూ ఏంటో తెలుస్తుంది. కావున ముందుగా మన భూమి మీద ఈ జీవి లేనప్పటి నుంచి మనిషి పుట్టుక వరకు, అలానే మనిషి పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనిషి పుట్టుకకు చాలా థియరీస్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్ గా ప్రూఫ్ అయిన థియరీ చార్లెస్ డార్విన్. ఈయన రాసిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్లో నేచర్ సెలెక్షన్ థియరీ, మానవ పరిణామం ఎలా ఉన్నదంటూ ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12న జన్మించారు. చార్లెస్ డార్విన్ని ఆయన తండ్రి వైద్యుడిగా చేయాలని తపించాడు. ఈయనేమో చెట్లు పొట్టలు పట్టుకు తిరిగేవాడు. దాంతో వీడు మన కుటుంబ పరువు తీయడం ఖాయమని నిత్యం కొడుకు డార్విన్పై తండ్రి మండిపడేవారు. చివరికి 1859న మానవాళి పుట్టుక పరిణామం ఎలా జరిగిందో తెలియజెప్పే సిద్ధాంతాన్ని కనిపెట్టారు. అయితే చాలామందికి మనుషులు కోతుల నుంచి వచ్చారు అని అనుకుంటారు, కానీ కోతి నుంచి మనిషి రాలేదు. చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, మనుషులు వీళ్ల పూర్వీకులు ఒకరే. అంటే వీళ్లంతా ఒక జీవి నుంచి వచ్చినవారే. ఆ జీవి రోజుకి బ్రతికిలేదు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు మనుషులు, చింపాంజీలు, కోతులు ఆ జీవి నుంచి వచ్చారు అని. అది తెలుసుకునే ముందు భూమి మీదకి మనుషులు ఎలా వచ్చారో తెలుసుకుందాం. భూమి పుట్టి ఇప్పటికి 470 కోట్ల సంవత్సరాలైంది. అప్పుడు భూమి ఇప్పుడున్నట్టు ఉండేది కాదు, మొత్తం డిఫరెంట్ గా ఉండేది. దాదాపు 10 కోట్ల సంవత్సరాల కిందట వరకు భూమి మీద 7 కాంటినెంట్స్ కలిసే ఉండేవి. భూమిపై పైభాగం అంతా పెంకులా కలిసి ఉండేది. ఇది 66 కిలోమీటర్ల మందంతో 6378 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని సైంటిస్టులు తేల్చి చెప్పారు. అయితే ఈ పెంకు ఎగుడుదిగుడుగా ఉండి ఎత్తైన ప్రాంతాలు, లోతైన ప్రాంతాలతో ఉండేది. భూమిపై ఉన్న ఖాళీ స్థలంలో మొదట్లో హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ గ్యాసెస్ ఉండేవి. ఈ పెంకు భాగంలో కార్బన్, ఐరన్ ఉండేవి. అయితే ఈ పెంకు లోపల 6000 డిగ్రీల సెల్సియస్ వేడితో లావా ఉండేది. అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు పేలుతూ ఉండేవి. మొదట్లో సముద్రం లేవు. భూమిపై ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ కలిసి నీటి ఆవిరి అణువులుగా మారాయి. ఆ నీరు కొన్ని వేల సంవత్సరాలు వాననీరుగా భూమిపైకి చేరి లోతైన ప్రాంతాలకు చేరాయి. అవన్నీ నిండి ఈనాటి సముద్రాలుగా అయ్యాయి. అది ఇప్పటికి 350 కోట్ల ఏళ్ల నాటి పరిస్థితి. అప్పటికి భూమిపై గాని సముద్రంలో గాని నెలకంత జీవి కూడా లేదు. అయితే భూమిపై హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి వాటర్లో కాంపౌండ్ కింద ఏర్పడింది. అలాగే కార్బన్, హైడ్రోజన్ కలిసి మీథేన్, నైట్రోజన్, హైడ్రోజన్ కలిసి అమోనియా, ఇలా అనేక కాంపౌండ్స్గా ఏర్పడ్డాయి. అప్పటికి భూమిపై ఓజోన్ పొర ఏర్పడలేదు. అందువలన సూర్యునిలోని అల్ట్రావైలెట్ రేస్, వర్షం సమయంలో వచ్చే పిడుగులు, అత్యధిక వోల్టేజ్తో కూడిన విద్యుత్ కారణంగా పై కాంపౌండ్ సబ్స్టెన్స్ నుండి అమినైనో యాసిడ్స్ ఏర్పడ్డాయని ఓపెరిన్ సైంటిస్ట్ ప్రకటించాడు. అయితే కాలక్రమంలో ఈ అమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్లు, ప్రోటీన్ల నుంచి కొలైడ్, కాంప్లెక్స్ సబ్స్టెన్స్, వాటి నుంచి అలా జీవపదార్థం ఏర్పడిందని సైంటిస్టులు చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ అంతా సముద్రంలోనే జరిగింది. అయితే చాలామంది ఓపెరిన్ థియరీని అంగీకరించలేదు. అప్పుడు మిల్లర్ అనే సైంటిస్ట్ దీన్ని ఒక ల్యాబ్లో పరీక్షించాడు. ఎలా అంటే 350 కోట్ల సంవత్సరాల నాటి వాతావరణం పరిస్థితిని మిల్లర్ ప్రయోగంతో సృష్టించారు. అప్పుడు అందరూ నమ్మడం మొదలుపెట్టారు. సరిగ్గా 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఏకకణ జీవులు క్రమంగా 2 కణాల జీవులుగా, అవి క్రమంగా పరిణామం చెందాయనేది చార్లెస్ డార్విన్ థియరీ. ఈయన దీన్ని కనిపెట్టడానికి చాలా కృషి చేశారు. ఈయన 1831లో బిగిల్ అనే ఓడలో బయలుదేరి దాదాపు ప్రపంచమంతా తిరిగాడు. వివిధ దీవులు, దొరికిన రకరకాల మనుషుల ఎముకలను, ఫాజిల్స్ను సేకరించాడు. ఫాజిల్స్ అంటే రాళ్ల మధ్య కూరుకుపోయిన జంతువుల అస్థిపంజరాలు. అయితే మీకు రాళ్ల మధ్యలోకి ఈ ఎముకలు ఎలా వెళ్ళాయి అని సందేహం వచ్చి ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్టు ఒకప్పుడు భూమి 7 కాంటినెంట్స్ కలిపి ఒక పెంకులా కలిసి ఉండేది. ఈ పెంకు పదార్థం పొరలు పొరలుగా ఉంటుంది. పొరలు అడుగున లావా కారణంగా కొంచెం కొంచెం కదులుతూ ఉంటాయి. అలా కదిలి 7 కాంటినెంట్స్ అయ్యింది. మీరొకసారి వరల్డ్ మ్యాప్ని సరిగ్గా పరిశీలించండి. ఆ వరల్డ్ మ్యాప్ని జిరాక్స్ తీయించి దాంట్లో ఆఫ్రికాను, సౌత్ అమెరికాను కత్తిరించి ఆ 2 ముక్కలను కలపండి. అవి గ్యాప్ లేకుండా చక్కగా కలుస్తాయి. అయితే అప్పుడు వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలో చాలా జంతువులు చనిపోయి వరద నీటితో భూమిపై ఉన్న మట్టితో కలిసి నదిలో కొట్టుకునిపోయి సముద్రంలో అడుగు భాగానికి చేరుతుంది. ఇప్పుడు అడుగున ఉన్న పొర గట్టిపడుతుంది. అలా క్రమంగా అది రాయిలా మారుతుంది. ఆ పొరల మధ్య జంతువుల అస్థిపంజరాలు ఇరుక్కుపోయి చెడిపోకుండా అలాగే ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత
భూమి పొరలు కదలికల కారణంగా సముద్రం అడుగున గట్టిపడిన భాగం పైకి లేచినప్పుడు జంతువు అవశేషం కూడా పైకి వచ్చి పరిశోధకుల తవ్వకాలు బయటపడుతుంది. అలా డార్విన్ 1831 నుండి 1836 వరకు 5 ఏళ్లపాటు అనేక దేశాలు తిరిగాడు. తను సేకరించిన పూర్లు, ఎముకలు అన్నింటినీ పెట్టెలో నింపి ఎప్పటికప్పుడు తిరిగి ప్రయాణం చేసే ఓడల ద్వారా ఇంగ్లాండ్ చేర్చాడు. అలా చేర్చినవి కొన్ని లారీల వస్తువులైనాయి. 1836లో ఇంగ్లాండ్ చేరి వాటినన్నింటినీ పరిశీలించి పరిశోధన చేసి నేచర్ సెలక్షన్ థియరీని రాశారు. ఈయన థియరీని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా ఒక చెట్టు తీసుకోండి, ఏదో ఒక చెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ చింత చెట్టును తీసుకోండి. అలాగే నేల మీద ఉండే గడ్డి మొక్కను కూడా తీసుకోండి. అందులో ఏవి బలమైనవి అంటే మనం చింత చెట్టు అని చెప్తాం. కానీ ఒక పెద్ద గాలివాన వచ్చిందనుకోండి, ఆ గాలి తాకటికి ఏవి కూలిపోతాయి? చింత చెట్టు. మరి గడ్డి మొక్క ఏమవుతుంది? గాలిక పక్కకు వంగుతాయి, మళ్లీ నిటారుగా లేస్తాయి. ఇక్కడ బలంగా ఉన్న చింత చెట్టు కన్నా శక్తివంతమైన గడ్డి మొక్క నిలిచింది. అంటే వాతావరణానికి అనుకూలంగా మారుతూ ఉన్నవి భూమి మీద ఉంటాయి, పరిస్థితులకు అనుకూలంగా మారలేనివి అంతరిస్తాయి. అవి భూమి మీద ఎక్కువ రోజులు బతకలేవు. ఏవైతే ప్రకృతికి అనుకూలంగా మారతాయో అవి జీవనం కొనసాగించగలవు. సముద్రంలోని జీవులు ఇప్పటికి 40 కోట్ల సంవత్సరాల క్రితం చేపలుగా పరిణామం చెందాయి. సముద్రపు బొడ్డున ఉన్న నాచు మొక్కలు బయటికి అలల వలన భూమి మీదకి కొట్టుకొని వచ్చినప్పుడు అవి నీటి కోసం భూమిలోకి తమ శరీర భాగంలో విస్తరించడం అలవాటు చేసుకున్నాయి. అలా విస్తరించిన భాగాలే వేరులు. ఇలా వేరులను భూమిలోకి విస్తరించి నీటిని గ్రహించడం నేర్చుకున్నాక అవి నీటి ఒడ్డుకి ఎంత దూరమైనా బ్రతకగలిగాయి. అలా క్రమంగా అవి అభివృద్ధి చెంది ఇప్పటికి 36 కోట్ల సంవత్సరాల నాటికి ఈనాటి వృక్షాలుగా పరిణామం చెందాయి. సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం వనరులు అవతరించాయి. 1 కోటి సంవత్సరాల క్రితం కొన్ని వందల కోతి జాతులు ఈ భూమి మీద ఉండేవి. అయితే వీటిలో ఒక రకమైన తోకలేని కోతులు కూడా ఒకటి కాలక్రమంలో వీటినుంచి ఇప్పుడున్న కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, అలాగే ఒక రకమైన కోతులా ఉండే జీవి వచ్చారు. ఆ జీవి హోమోసెపియన్స్గా పరిణామం చెంది ఇప్పటికి 44 లక్షల సంవత్సరాల క్రితం మానవులుగా పరిణామం చెందాయి. ఈ జీవులు ఆఫ్రికాలో ఉండేవి. ఇప్పటికి సుమారు 1 కోటి సంవత్సరాల క్రితం భూమిపై ఉత్తర ప్రాంతంలో మరో మంచుయుగం వచ్చింది. చెట్లన్నీ మంచుతో తడిసి నీరెక్కువై చాలా వరకు చనిపోయాయి. దానితో చెట్ల మీద నివసించే కోతిజాతులన్నీ చెట్లు దిగి నేలమీదికి రావలసిన పరిస్థితి వచ్చింది. అవి తినడానికి చెట్ల మీద ఒక్క పండు కూడా లేదు. అయితే ముందు మనం చెప్పుకున్న ఆ జీవి చెట్లు దిగి మైదాన ప్రాంతంలో వచ్చి ఆకలి తీర్చుకోవడానికి రాళ్ల మధ్య దాక్కున్న ఎలుకలు, ఉడతలు, తొండలు మొదలైన చిన్న చిన్న జంతువులను చంపి వాటిని తినడం అలవాటు చేసుకున్నాయి. అలా చిన్న జంతువులను తింటూ ఆ జాతి కోతులు భూమి మధ్యరేఖ ప్రాంతం వైపు ప్రయాణం సాగించాయి. ఇదో సుదీర్ఘ యాత్ర. ఈ యాత్రలో మైదాన ప్రాంతంలో సంచరిస్తున్న ఈ కోతులకు చెట్లమీద ఉన్నంత రక్షణ ఉండేది కాదు. వీటిపైన ఏదో ఒక జంతువు దాడి చేసేది. అందుకు ఇవి వాటి వెనక కాలుపై నిలబడి ముందు కాళ్లను కొంచెం పైకి లేపి చుట్టూరూ చూసుకునేవి. ఏదైనా జంతువు వాటిపైన దాడి చేయడానికి చూస్తుందా లేదా అని చూసుకునేవి. మరలా 4 కాళ్ల స్థితికి వచ్చేవి. అలా వెనక కాలు మీద నిలబడినప్పుడు ఏదైనా శత్రువు వస్తే ముందు కాలుతో ఏ రాయినో కర్రనో పట్టుకుని దాడి చేయడం మొదలెట్టాయి. అలా క్రమంగా కొన్ని లక్షల సంవత్సరాల కాలపరిమితిలో పూర్తిగా వెనక కాలుపై నిలబడేటట్లు అవి పరిణామం చెందాయి. వీటి ముందు కాలు వేలు రాయినో కర్రనో పట్టుకోవడానికి వీలుగా కొంచెం పెరిగి మిగిలిన 4 వేలు ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకు సాగాయి. ఆ విధంగా 4 కళ్ల జీవి నుంచి 2 కాళ్ల మీదుగా పూర్తిగా నిలబడింది. అయితే మన డిఎన్ఏ చింపాంజీల డిఎన్ఏ 98% మ్యాచ్ అవుతుంది. అయితే అప్పుడు ఆదిమానవుల ఫేస్కి ఇప్పుడు మన ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెదడు చిన్నగా, నోరు పెద్దగా ఉంటుంది. అప్పుడు వీళ్లు పచ్చిమాంసం తినేవారు. అందుకు వీరి నోటికి ఎక్కువ పనిపడేది. పచ్చిమాంసం చాలా గట్టిగా ఉండడం వల్ల అది ఎక్కువసేపు నవాలాల్సొచ్చేది. అందువల్ల అప్పటికి అనుకూలంగా వాటి నోరు పెద్దగా ఉండేది. అయితే పచ్చిమాంసంలో పోషకాహారాలు తక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్కి కావలసిన పోషకాహారాలు అంత అందక చిన్నగా ఉండేది. అప్పట్లో మన భూమిని ఆస్ట్రాయిడ్లు ఎక్కువగా ఢీకొట్టేవి. అలా ఒకసారి జరిగిన భారీ ఢీకొట్టడంతో పెద్ద అడవులు కాలిపోయాయి. ఆ అడవుల్లో ఉన్న జంతువులు కూడా చనిపోయాయి. ఆ సమయంలో ఆహారం దొరకని ఆదిమానవులు కాలిపోయి చనిపోయిన జంతువుల మాంసాన్ని తిన్నారు. అది వాళ్లకు బాగా నచ్చింది. ఆ క్షణం నుంచే పచ్చి మాంసం కాకుండా కాల్చిన మాంసం తినాలనే ఆలోచన మొదలయింది. కాని అగ్ని ఎలా రప్పించాలో వారికి తెలియదు.
ముందు పెద్ద జంతువుల నుంచి కాపాడుకునే ప్రయత్నంలో రాళ్లతో ఆడుకుంటుండగా ఒకసారి అగ్ని పుట్టింది. అలా అగ్నిని సృష్టించడం, దాన్ని నియంత్రించడం వారు నేర్చుకున్నారు. ఆ తరువాత వేటాడిన మాంసాన్ని కాల్చుకుని తినడం మొదలైంది. కాల్చిన మాంసంలో పచ్చిమాంసంతో పోలిస్తే ఎక్కువ పోషకాలు ఉండటంతో మెదడు మెల్లగా పెరగడం ప్రారంభమైంది. అలాగే ఎక్కువగా నమలాల్సిన అవసరం తగ్గడంతో నోటి పరిమాణం క్రమంగా చిన్నదయింది. ఇలా వేల సంవత్సరాల్లో మెదడు పెరిగి ముఖాకృతి మారింది. ఈ మొత్తం పరిణామం మొదటగా ఆఫ్రికాలోనే జరిగింది. అక్కడి నుంచి మన పూర్వీకులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అందుకే ఆఫ్రికాలో ఇప్పటికీ కొన్ని గిరిజన జాతులు పాట జీవన శైలిలోనే ఉంటున్నాయి. కొన్ని దీవుల్లో ఇప్పటికీ వారు దుస్తులు లేకుండా వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. హోమోసేపియన్స్ పూర్తిగా ఆధునిక మనిషిగా మారడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. వాళ్లు మార్పుల ఆధారంగా వేరువేరు పేర్లతో పిలువబడ్డారు. ముందుగా 2 కాళ్లపై నడవడం మొదలుపెట్టిన జీవిని హోమో హ్యాబిలిస్ అన్నారు. ఇవి సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం జీవించాయి. సగటు హైటు 140 సెంటీమీటర్లు. చిన్న జంతువులను వేటాడి జీవించేవి. ఆ తరువాత వచ్చిన జాతి హోమో ఎరెక్టస్. ఇక్కడ నుంచే మనిషి మెదడులో స్పష్టమైన మార్పులు మొదలయ్యాయి. వీటికి బలమైన కండరాలు, మనలాంటే దంతాలు ఉండేవి. అగ్ని వినియోగం, కాల్చిన మాంసం తినడం ఈ దశలోనే ప్రారంభమైంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత హోమో నియాండర్తల్ అభివృద్ధి చెందాయి. ఇవి సుమారు 23,000 సంవత్సరాల వరకు జీవించాయి. వీటి ఎముకలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 ప్రాంతాల్లో లభించాయి. ఆ తరువాత వీటి నుంచి పరిణామం చెందిన జాతే హోమోసేపియన్స్, అంటే ఇప్పుడు మనమందరం. ఒక జాతి నుంచి మరో జాతిగా మారడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మనివారు కూడా ఉన్నారు. కానీ దీనికి మద్దతుగా అనేక శాస్త్రీయ ఆధారాలున్నాయి. అప్పట్లో అనేక కోతి జాతులు ఉండేవి. వాటిలో పరిస్థితులకు అనుకూలంగా మారని చాలా జాతులు అంతరించాయి. అనుకూల లక్షణాలు కలిగిన జాతులు మాత్రమే వాటిని తమ తరాలకు అందిస్తూ చివరకు మనిషిగా పరిణామం చెందాయి. అందుకే ప్రకృతికి అనుకూలంగా మారిన జీవులే ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న, ఇప్పటి కోతులు ఎందుకు ఇంకా కోతుల్లానే ఉన్నాయి? అప్పట్లో అవి ఆహారం సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జీవించాయి. వాటికి జీవించడానికి పెద్ద మార్పులు అవసరం రాలేదు. అందుకే అవి పెద్దగా పరిణామం చెందకుండా అలాగే కొనసాగాయి. ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.